గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, రేవంత్ రెడ్డికి అంటే ఆయనకి కామ్గా ఉండటం పెద్ద ఇష్టం ఉండదు అనుకుంటా. ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్ కావాలి. మనం వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒకసారి హైడ్రా అన్నారు. ఇప్పుడు హైడ్రా అయిపోయింది. తర్వాత అల్లు అర్జున్ ఇష్యూ ఒకటి పట్టుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అని చెప్పి నానా హడావుడి మరి చేస్తున్నారు. మధ్యలో మర్చిపోయారే, ఇప్పుడు జర్నలిస్ట్ అరెస్టు, రేవతి అరెస్టు. దాన్ని ఎందుకు మర్చిపోతారు? అంటే రేవతి అరెస్ట్ అంత హైలైట్ అవ్వలేదు కదా. ఆహా, సెన్సేషన్ అవ్వలేదు. అవ్వలేదంటారా? సెన్సేషన్ అవ్వలేదు కదా. అలా ప్రతి దాంట్లోనూ ఎందుకో ఏదో ఒక కోణం తీసుకొని రేవంత్ రెడ్డి గారు మాత్రం వార్తల్లో ఉంటున్నారు. సో డెఫినెట్ గా బెట్టింగ్ యాప్ల్లో కొంతమంది కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టే అంటున్నారు. అంతకుముందు కూడా ఆయన చేసిన కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది తప్పు అంటున్నారు. కానీ బెట్టింగ్ యాప్లు మాత్రం కొంచెం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది సార్. ఎందుకంటే చిన్న యాక్టర్ల నుంచి పెద్ద యాక్టర్ల దాకా, అంటే రానా లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు కూడా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేశారు. అంటే ఆ రోజు మరి వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో. ఎందుకంటే డిజిటల్ అనేది కొత్తగా వచ్చినప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ అనేది కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏలా మీదుగా దాని మీద పడిపోయారు. దాని మీద ప్రమోట్ చేశారు. కొంతమంది తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు అందరికి కూడా అరెస్ట్ వారెంట్లు ఇస్తామనో, లేకపోతే వాళ్ళందరికీ సంజాషీలు ఇచ్చుకోవాలని చెప్పి ఒకళ్ళొకళ్ళు నోటీస్ ఇస్తా ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? నిజంగా బెట్టింగ్ యాప్లు కనుక అంత నిషిద్ధమైనప్పుడు గవర్నమెంట్లు దాన్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాయి? అవి బ్యాన్ చేయకుండా ఇలా ఎవరో ప్రమోట్ చేశారనో, లేకపోతే ఇది చేశారని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఎంత మట్టి కరెక్ట్? ఈ రోజు వాళ్ళు ప్రమోట్ చేయరు, రేపొద్దున ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మన యూట్యూబ్ యాడ్స్ కావచ్చు, మిగతా యాడ్స్ కావచ్చు, అవి బయటికి రావంటారా? జనాలు అలవాటు పడరంటారా? దీన్ని వీళ్ళని టార్గెట్ చేయడం ఎంత మట్టి కరెక్ట్ సార్? వీళ్ళని టార్గెట్ చేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అది గవర్నమెంట్ ఏదో బ్యాన్ చేయాలి అని ఏదో అన్నారు మీరు ఇందాక. అది ఉమ్. యాక్చువల్గా గంజాయి లాంటిది. గంజాయి బ్యాన్ చేశారు ఆల్రెడీ. అట్టాగనే బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేశారు. ఇవేవి గూగుల్ ప్లే స్టోర్స్లో ఉండి అథెంటికేటెడ్గా డౌన్లోడ్ చేసుకునేవి అన్నీ కాదు ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం. మీరు ఇంకా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, లేకపోతే రానా, వీళ్ళంటి వాళ్ళు ప్రమోట్ చేసినవి అంటే అవి ఎప్పుడో మరి అది వాళ్ళు ప్రమోట్ చేసింది బహుశా అదేదో జంగిల్ రమ్మీస్ ఇట్లాగే ఏయో కొన్ని ఉన్నట్టున్నాయి. అప్పుడు నిజంగానే వాళ్ళు చేశారు. చేసినా కూడా వాళ్ళకి తెలియదా బెట్టింగ్ యాప్స్ని? మరి ఇప్పుడు ఆ యాప్ గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు, అందులో ప్రమోటింగ్ మాట్లాడుతున్నారు కదా. ఆ మాట్లాడే దాని గురించి వాళ్ళకి తెలియదండి? వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంటుంది? దీనివల్ల కొంతమంది అడిక్ట్ అవుతారు, పేకాటికి అడిక్ట్ అవుతారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అరే మీ నాయనమ్మ చచ్చిపోయిందిరా మీరు అని అంటే, నాయనమ్మ చచ్చిపోయావా? మా శవాన్ని ఇటు నుంచే కదా తీసుకెళ్ళేది, ఆ పోయేటప్పుడు నేను ఇటు నాలుగు పూజలు చల్లుతాలే, నువ్వు వేయరా మొక్క అన్నాడంట. అలాంటి ఆ పేకాట గురించి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు చేస్తున్నారు అనో, లేకపోతే జోదం గురించి. ఇప్పుడు ఎంతెందుకండి, ఏదన్నా ఒక సంత పెడతారు. సంత పెట్టిన సమయంలో అక్కడ వస్తారు, ఏదో ఒక రోపు తీసుకొని వస్తాడు. ఆ రోపుకి వాడు ఇట్ట ఇట్ట రౌండ్గా చుట్టి అందులో పెడతాడు, ఓ పెన్ను ఇస్తాడు. దాంట్లోకి దూర్చండి, మీరు అది పట్టుకొని ఉంటే గనక ఆ, మ, ఆ, 1000కి 2000 ఇస్తానంటాడు. ఓపెన్ చేస్తాడు, అది పట్టుకోదు, ఎప్పటికీ పట్టుకోదు అది. అదే అందులో ఉండే టెక్నిక్ అది. అట్నే ఇప్పుడు మరి 3 గిన్నెలు పెట్టి కింద ఏ గిన్నెలో బాల్ ఉందో అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ జోదమే కదా. ఈ జోదం నిషిద్ధం. భారతదేశంలో జోదం నిషిద్ధం. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆన్లైన్ వచ్చింది కదా చేస్తున్నారు అని అంటే, మనం అన్నం తింటే కడుపుకి అన్నమే కదా తింటుంది. సెలబ్రిటీలు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరైనా సరే దానివల్ల ఎంత అనర్థం ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకుండా చేస్తారా అని అనుకుంటే, మనంత మూర్ఖులు అవివేకులు ఎవరు ఉండరు. ఇంకా వచ్చి ఇప్పుడు మరి ఏదో రేవంత్ రెడ్డి దీని మీద ఏదో ఇదిగా తీసుకొని చేశాడు అనే దానికంటే కూడా కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్ల మీద ఆయన విచారణ చేపిస్తున్నాడు. ఇప్పుడు సజ్జనారు దాని మీద కొంచెం హెక్టిక్ గా ఉన్నాడు, అంతే జరుగుతుంది అక్కడ. అంతమించి ఏం లేదు. మరి విష్ణుప్రియనో లేకపోతే రీతునో వీళ్ళందరినీ స్టేషన్ పిలిచి క్వశ్చనింగ్ చేస్తున్నారు. క్వశ్చనింగ్ చెయ్యకపోతే అవి ఎక్కడ నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, దాని మూలాలు ఎక్కడున్నాయి, అకౌంట్ల ద్వారా డబ్బు వచ్చిందా, లేకపోతే ఎవరైనా మనుషులు ఇచ్చారా, విషయాలు తెలియాలి కదండి. తెలియాలంటే వాళ్ళందరినీ విచారణ చెయ్యాలి కదా. ఆ విచారణ చేసినప్పుడు మాత్రమే కదా అవన్నీ తేలేది.
అలాగా సార్. అందులో ఆ క్వశ్చన్లో వాళ్ళు చెప్పే ఆన్సర్ని బట్టి ఆహా. ఆ, నాకు నాకు అర్థం కాదు చిన్న సార్. ఇప్పుడు మనందరం కూడా యూట్యూబ్ బిజినెస్ లో ఉన్నాం, డిజిటల్ బిజినెస్ లో ఉన్నాం. మనం న్యాయబద్ధంగా యూట్యూబ్ అవునండి, బిజినెస్ చేస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తుందో మనకు తెలుసు కదా. సినిమా అవును. స్టార్లు అంటే గంటలకి, పూటకి లక్షల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు, వాళ్ళు అసలు యూట్యూబ్ లో దేనికి వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు? ఆ యూట్యూబ్ యాడ్స్ నుంచి వచ్చే డబ్బుల కోసం కాదుగా వాళ్ళు వచ్చేది. కాదు. డెఫినెట్ గా వాళ్ళు దాని ద్వారా వేరే లబ్ధి ఏదో పొందుదామనే కదా వాళ్ళు వచ్చేది. అవునండి. వేరే లబ్ధి పొందుదామనే వచ్చేది. అది కాకుండా ఏందంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సింగ్ పెరిగింది అని అనుకోండి, ప్రమోషన్స్ ఒస్తాయి. ప్రమోషన్ అనంగానే ఇంక బెట్టింగ్ యాప్ ఒక్కటే ఉందా? మిగతా ఏ ప్రమోషన్స్ లేవా? మిగతా అంత మిగతా డబ్బులు ఇవ్వట్లేదు. బోలెడన్ని ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ అలాగే సార్. ప్రమోషన్స్ అన్నీ చేయండి. కాపోతే ఆహా. అందులో ఏమవుద్ది, వాడు ఆ ప్రమోషన్ చేసినందుకు ఆ హీరోకి రూ. 1,00,000 ఇత్తాడు అని అనుకుంటే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే రూ. 1,00,00,000 ఇస్తాడు. ఎందుకంటే అందులో ఓన్లీ మనీ. ఓన్లీ ప్రాఫిటే. నో నో గెయి నో నో లాస్ అనమాట. ఓన్లీ గెయినే ఉంటది అందులో. అంతా మోసమే జరుగుద్ది. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను కదా! మీరు అడిగినప్పుడు మొన్న ఆహ్, కొంతమంది సేల్స్ రిప్రజెంటేటివ్ లాంటి వాళ్ళని కూడా ఊరి మీద తిప్పుతున్నారండి. వాడి ఫోన్‌లో డెమో యాప్ ఒకటేస్తారు. ఇయే ఇదే యాప్ డెమో యాప్ ఉంటది. అందులో ఆడితే వాడికి కళ్ళెదురుగా డబ్బులొచ్చి కనపడుతుంటాయి. అదే ఆడి ఫోన్ కాకుండా మన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన యాప్‌లో ఆడమంటే వాడు ఆడలేడు మళ్ళీ. ఇట్లాంటి సేల్స్ రిప్రజెంటేటివ్‌లు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ సెలబ్రిటీసు. వీళ్ళేంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేసి అందరూ డౌన్‌లోడ్ చేసుకుంటానికి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత 2, 3 సార్లు ఆడితే డబ్బులు పోతే కొంతమంది ఏం చేస్తారు అక్కడితోటి ఆగిపోతారు. ప్రతి ఒక్కళ్ళు 100% అడిక్ట్ అయ్యి, అట్రాక్ట్ అయ్యి, అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉండరు. అందులో అడిక్టెడ్ ఫెలోస్ 20-30% పీపులే ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు కొంత పోగానే ఆగిపోవటము, ఈ అమ్మాయి ఎందులో ఎప్పటికి రావట్లేదురా అని అనుకొని ఆగిపోయే వాళ్ళు వీళ్ళందరినీ మళ్ళీ ప్రమోట్ చేయటానికి ఆ డెమో యాప్లు తీసుకొని సేల్స్ రిప్రజెంటేటివ్లు కూడా 4 రోడ్ల కూడల్లో జనాలు ఎక్కడ కూరుంటారు, ఈ టీ కొట్లు కాడ, ఈ యాప్‌లు వాళ్ళ ముందు ఆడి తెగ డబ్బులొస్తున్నాయి అనేటట్టు వాడు చూపిస్తే, ఈడు మళ్ళీ ఆడటం మొదలుపెడతాడు. అంటే మళ్ళీ రీగెయిన్ చేయటం కోసం అన్నమాట. మళ్ళీ ఈ యాప్ ప్రమోషన్స్ ఎవరిదన్నా ఓ సెలబ్రిటీని మనం ఫాలో అవుతున్నాం, వాడిని చూస్తున్నాం అనంగానే, మధ్యలో వాడు చెబుతాడు, మొన్నేదో లోకల్ బాయ్ నాని అనే వాడి మీద కేస్ ఎలా వచ్చింది అనంటే, అతను చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వాళ్ళ ఆవిడొచ్చి ఏమండి షాపింగ్‌కెళ్ళాలి నాకు ఒక 10,000 డబ్బులు ఇస్తారా అని అంటే వాడు టక 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 ఆడి 50,000 డబ్బులు ఇస్తాడు ఆ అమ్మాయికి. 50,000 డబ్బులా ఎలా వచ్చాయండి అంటే ఈ బెట్టింగ్ యాప్‌లో చేశాను అనే ఆ యాడ్ ప్రమోషన్ అన్నమాట. దాన్ని ఒక సీరియస్‌గా కర్ణాటకలో ఉన్న ఒకాయన దాన్ని ఆయన ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి ఇదంతా మోసం ఇలా జరుగుతుంది. వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరూ కూడా ఇలా చేస్తున్నారు అని అది పెడితే దాని మీద సీరియస్‌గా కేస్ అయ్యి అరెస్ట్ చేసింది. అలా కేసులొచ్చింది దాని మూలాన ఇక్కడ తెలంగాణలో ఏదో రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అనుకుంటున్నారు గానీ పర్టిక్యులర్‌గా కేసులు ఇక్కడ రావటం మూలాన జరిగింది. యాక్చువల్‌గా అయితే దీన్ని స్వచ్ఛందంగా ప్రతి స్టేటు స్వచ్ఛందంగా వాళ్ళే ప్రకటించాలి. ఎవడన్నా ఇట్లా ప్రమోషన్ చేస్తే అరెస్ట్ చేస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి అని 4, 5 అరెస్టులు చేసి చూపిస్తే తప్ప ఇయన్నీ మానరు. లేకపోతే ఇక్కడ వదిలేసి అక్కడ చేస్తారు, అక్కడ వదిలేసి ఇక్కడ చేస్తారు. ఇప్పుడు లాటరీ టికెట్లు మీరు చూసారా ఎప్పుడన్నా? ఎక్కడన్నా కనపడుతున్నాయా? ఏదో 1 స్టేట్స్‌లో ఉంటాయి తప్ప అంతకుముందు దేశమంతా విచ్చలవిడిగా ఉండేయి లాటరీ టికెట్లు. సింగిల్ నంబర్ లాటరీలు గానీ, లాటరీ టికెట్లు గానీ, లేకపోతే జిగ్గాట్లు ఇట్లాంటివి బోలెడన్ని ఇయన్నీ ఈ ఈజీ మనీ కోసం ఉండేవి. ఈ ఆటలు మొత్తం మొత్తం గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసింది. యాక్చువల్‌గా గంజాయి గూడా బ్యాన్ చేసింది. అయినా గంజాయి దొరకట్లేదా? అట్లాగనే బ్యాన్ చేసిన వాటిని మనం ప్రమోట్ చేయకూడదనే సిగ్గు, బుద్ధి వీళ్ళకుండాలి గదా! డబ్బులిస్తున్నారు అనగానే ఇక ఏ పనైనా చేయటానికి పాల్పడతారా? ఎక్కువ మొత్తంలో డబ్బులొస్తున్నాయి అనుకోంగానే ఏ పనైనా జేసేస్తారా? ఆ విష్ణుప్రియ గాని, రీతు గాని, సురేఖ వాణి గూడా కొన్నాళ్ళు జేసిందంట. మరిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చొని సుద్దపూసలాగా ఇలా ఇలా తిప్పుకుంటూ మాట్లాడుతుంది. ఆ శ్యామల ఆవిడ గూడా జేసిందంట. ఇయన్నీ ఎందుకు జరుగుతాయి? మనం ఒక యాడ్ ఇప్పుడు సినిమా మరి యాక్చువల్‌గా మనం ఈ మాట అనకూడదు గానీ,
మామూలుగా సినిమాలో యాక్టింగ్ చేయడానికి డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేస్తారు కదా. కానీ అందులో ఏ గ్రేడ్ సినిమాలు, బి గ్రేడ్ సినిమాలు, ఇంకా కొంచెం అవతలకు పోయి సి గ్రేడ్ సినిమాలు, ఎక్స్ రేటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. డబ్బులు వాళ్ళు కూడా ఇస్తారుగా, మరి అవి చేస్తున్నారా? అవి చేయరే. బెట్టింగ్ యాప్లు మాత్రం చేస్తారా? అక్కడ మాత్రం సంయమనం పాటించటం, ఆ సినిమాలు చేయకుండా ఉండటం, మన పేరు ప్రతిష్టలు కాపాడుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కదా, ఇదేముంది, పెద్ద బెట్టింగ్ యాపే కదా, పోతే జనాలు పోతారు. యాటిట్యూడ్ చూడండి ఎలాగుందో, వాళ్ళ మనస్థితి ఎలాగుందో. పోతే జనాలేగా పోయేది, మనకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో వీళ్ళు వీటన్నిటిని ప్రమోట్ చేసి ఈరోజు ఇరక్కపోయారు. ఇందులో రేవంత్ రెడ్డి ఘనత కానీ, అతను ఏదో కక్ష కట్టడం కానీ ఏమీ ఉందని నేను అనుకోవటంలా. చూద్దాం సార్. అంటే నా 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 కన్సర్న్ ఏంటంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద కనుక అంత బాధ్యత ఉంటే, మరి ఎంతో మంది ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే, మంచి విత్తనాలు రావట్లేదని, లేకపోతే మంచి ఫెర్టిలైజర్స్ రావట్లేదని, మరి అక్కడ కూడా అంతే యాక్షన్ తీసుకోవచ్చు కదా. అవి తీసుకోకుండా ఎక్కడైతే సినిమా ఇండస్ట్రీ ఉందో, ఎక్కడైతే ఫ్రంట్ పేజ్ లో న్యూస్ వస్తాయో, ఎక్కడైతే కొంచెం మీడియాలో సెన్సేషన్ వస్తుందో, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దానివల్ల ఆయన చిత్తశుద్ధిని కొంచెం శంకించాల్సి వస్తుంది అనమాట ఇందులో. ఎందుకు శంకించేది? శంకించాల్సిన అవసరం ఏంటండి? కనీసం రేవంత్ రెడ్డి అన్నా చేస్తున్నాడే అని సంతోషించండి. మిగతా వాళ్ళు చెయ్యరే? వాళ్ళకి లేదా బాధ్యత? అక్కడ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అక్కడ మరి బెట్టింగ్ యాప్లో డబ్బులు బాగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి స్టేట్లోనూ ఉన్నారు. మరి వాళ్ళందరూ పట్టించుకోలేను వాళ్ళు. మరి వాళ్ళదంతా నీతి న్యాయం అను, రేవంత్ రెడ్డిది ఒకటే అన్యాయం అయిందా? రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్టించుకున్నాడు అనగానే, ఒక విషయం ఎవరన్నా పట్టించుకున్నారు అనగానే, అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు 1,00,000 తీస్తారు. కనీసం ఒకటన్నా చేశాడనే సంతోషపడండి. ఇది తప్పు అనంటే తప్పే. దీన్ని కనీసం పక్క స్టేట్ వాళ్ళు ఈ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం కూడా చేయటం లేదని సిగ్గుపడాలా ఆ స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు. కనీసం ఆ కోణంలో ఆలోచించండి ఒకసారి. మరి రేవంత్ రెడ్డి ఏదో పాపులారిటీ కోసం హెడ్లైన్స్ రావడానికి చేశాడు అనుకునే దానికంటే కూడా మిగతా వాళ్ళు ఎందుకు చేయటం లేదు అని ప్రశ్నించుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. దీని మీద ఎవరు పెద్ద కన్నేం లేదు. రేవంత్ రెడ్డి కూడా దీని మీద పర్టికులర్గా చేసింది ఏం కాదు. ఇక్కడ కేసులు వచ్చినాయి, ఇక్కడ కంప్లైంట్లు వచ్చినాయి, ఈ కంప్లైంట్లని ఇక్కడ వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకున్నారు, అంతే జరిగింది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీని వేధించదలుచుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి వేధించడానికి. బెట్టింగ్ యాప్ల మీద వచ్చిన వాటిని వేధిస్తారా? యాక్చువల్గా మీరు చెప్పిన దానిలో సినిమా ఇండస్ట్రీలో కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో, యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళకంటే వందలాది మంది ఉన్నారు. వాళ్ళ మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అలాగే సార్, వాళ్ళంతా మొన్న ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ సపోర్ట్ చేశారనే కదా ఈ సోషల్ మీడియా. మళ్ళీ ఇదొకటి ఎత్తండి, అదే ఎక్కడో చోట కోడిగుడ్డు మీద ఏకల పెకటం మాత్రం మానకండి. అలాగే వీళ్ళంతా ఇప్పుడు మనం అలా ఏం లేదండి. రేవంత్ రెడ్డి అలాగ అనుకునేవాడు ఏం కాదు. అలా అంత అనుకున్నాక మొన్న అల్లు అర్జున్ విషయంలో అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఆయన కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఉన్నాడు. వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టాడు. చేసి వెళ్ళి మాట్లాడుకున్నారుగా, మాట్లాడటానికి రావద్దని కూడా ఏం అనలేదుగా. తర్వాత ఇచ్చే వాటికి కొన్నిటికి ఇచ్చాడుగా ఫెసిలిటీస్ అన్ని. ఆ దగ్గరికి రావాలనే కదా గొడవ చేసిందని. వచ్చి ఏం ఉపయోగం జరిగిందండి? ఏమన్నా అలా వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఒక 500 కోట్ల కనక వర్షం ఏమన్నా కురిసిందా రేవంత్ రెడ్డి మీద? లేకపోతే వీళ్ళందరూ కలిసి మా సంచులు మోసుకెళ్ళి రేవంత్ రెడ్డికి ఇచ్చారా? ఏం ఉండదండి, అలాంటిది ఏం ఉండదు. ఒకటి యాక్షన్ తీసుకున్నాడు, అందులో జరిగింది, దాని మీద రేవంత్ రెడ్డి కొంచెం యాక్షన్ తీసుకున్నాడు, అట్లా అంతవరకే ఆలోచించుకోవాలి. దాంట్లో ప్రతిదానికి ఒక కోణం తీసుకొచ్చామంటే అసలు కనీసం రేవంత్ రెడ్డి అన్నా ఈ పనన్నా చేశాడు. మిగతా స్టేట్లో వాళ్ళు చచ్చిపోతున్నా, వాళ్ళకి ఓట్లు వేసిన జనాలు చచ్చిపోతున్నా కూడా పట్టించుకోలేదు. మరి ఇంక వాళ్ళనేమనాలి? అసలు ఇంటికి హైడ్రా అయింది. అదే దీని గురించే ఒక వెనకటికో సామెత పుట్టింది, తగాదా ఎలా వస్తుందయ్యా జంగం దేవరా అని అంటే, బెచ్చం పెట్టవే బొచ్చు మొండా అన్నాడంట. దీంతో పాటు ఇంకో సామెత కూడా చెబుతారు, రోజు పెట్టనమ్మ ఎటు పెట్టలేదు, పెట్టే ముండకేమైందో ఈ రోజు పెట్టలేదు అన్నట్ట. పెట్టే ఆమెమో ముండై కూర్చుంది, పెట్టందేమో
అమ్మాయి కూర్చుంది. అట్లాగా అందుకని ప్రతిదానికి అలా చేయకూడదు. కనీసం ఇతనన్నా చేస్తున్నాడని సంతోషపడాల. యా, యా. అంటే చూద్దాం సార్, డెఫినెట్ గా ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైనా సరే ఒక లాజికల్ కంక్లూషన్ అయితే తీసుకురావట్లేదు. ఇప్పుడు హైడ్రా ప్రాజెక్ట్ అన్నారు, దాని గురించి కొన్నాళ్ళు ఎగిరారు. అలాగే తర్వాత మనం డ్రగ్ రాకెట్ చూసాము, దాన్ని కూడా అంతే. సేమ్ బీఆర్ఎస్ ఆడ ఎలా చేశారు, ఇటు కూడా కొన్ని రోజులు హడావుడి చేశారు, పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. చూద్దాం అది ఎంత మట్టుకు వెళ్తుందో. నిజంగా వీటి గురించి సిన్సియర్ గా కనుక చేస్తే మాత్రం మేము అప్రిషియేట్ చేస్తాం. కాకపోతే నాకు ఈ గవర్నమెంట్ లో కానీ వీళ్ళందరూ కూడా ఏమి చేసినా సరే దానికి ఏదో రాజకీయ కోణం ఉంటుంది అన్నది మాత్రం అనిపిస్తా ఉందన్నమాట. అది అదే థ్యాంక్ యూ సార్, ఏమీ థ్యాంక్ యూ వెరీ చేయని మచ్. వాళ్ళు ఇంకా పెద్ద రాజకీయవేత్తలు కదా. అంతేలేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.